హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి ఎయిర్‌పోర్ట్‌లో జూనియర్ ఎగ్జిక్యూటివ్ ఉద్యోగాలకు సంబంధించి చాలా మంచి నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం జరిగింది. నెలకు మీకు 1,00,000కి పైగే సాలరీ పొందే ఉద్యోగాలనైతే రికమెండ్ చేస్తున్నారు. దీనికి ఏపీ, తెలంగాణ వారు మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఎవరైనా సరే అప్లికేషన్ చేసుకోవచ్చు. మీకు ఎలాంటి అప్లికేషన్ ఫీ అయితే లేదు. అలాగే ఎక్స్‌పీరియన్స్ కూడా ఉండాల్సిన అవసరం లేదు. ఫ్రెండ్స్, ఈ యొక్క నోటిఫికేషన్‌కి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఈ వీడియోలో క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ అయితే చేస్తాను. ముందుగా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేసి ఛానల్‌ని సపోర్ట్ చేయండి. ఫ్రెండ్స్, వీడియోని చూస్తున్నారు కానీ వీడియోని లైక్ చేయడం లేదు. మీరు లైక్ చేయడం ద్వారా మాకు ఎంతో మోటివేషన్‌గా, ఎంకరేజ్‌గా ఉంటుంది. మీ నుండి నేను కోరుకునేది ఒక చిన్న లైక్ మాత్రమే. ఛానల్‌ని కొత్తగా చూస్తున్న వారు ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్‌ని యాక్టివేట్ చేసుకోండి. ఫ్రెండ్స్, మనకిది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద పనిచేస్తున్నటువంటి ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా నుండి అఫీషియల్‌గా జూనియర్ ఎగ్జిక్యూటివ్ ఇన్ వేరియస్ డిసిప్లిన్ అనే ఉద్యోగాలనైతే రికమెండ్ చేస్తున్నారు. ఫ్రెండ్స్, ముందుగా ఈ యొక్క నోటిఫికేషన్‌కి సంబంధించిన ఇంపార్టెంట్ చూసుకున్నట్లయితే, ఫ్రెండ్స్, అప్లికేషన్ అనేది ఆన్‌లైన్ విధానంలో అప్లికేషన్ చేసుకోవాలి. అప్లికేషన్ అనేది ఫిబ్రవరి 17 నుండి మార్చ్ 18 వరకు మీరు ఆన్‌లైన్‌లో అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఫ్రెండ్స్, కంప్యూటర్ బేస్డ్ టెస్ట్‌కి సంబంధించి ఇంకా డీటెయిల్స్ అయితే ఇవ్వలేదు. ఫర్దర్‌గా అఫీషియల్ వెబ్‌సైట్‌లో అనౌన్స్‌మెంట్ చేస్తామని ఇక్కడ క్లియర్‌గా డీటెయిల్స్‌లో ఇచ్చారు ఫ్రెండ్స్, చూడండి. ఫ్రెండ్స్, ఇప్పుడు ఏజ్ లిమిట్ చూసినట్లయితే 18-27 ఇయర్స్ వరకు ఏజ్ లిమిట్ అనేది ఇచ్చారు. అలాగే మీకు క్యాస్ట్ వైస్‌గా కూడా ఏజ్ రిస్ట్రిక్షన్ ఉంటుందని చెప్తున్నారు. ఎస్సీ, ఎస్టీ వారికి 5 ఇయర్స్, ఓబీసీ క్యాండిడేట్ వారికి 3 ఇయర్స్, పీడబ్ల్యూ క్యాండిడేట్ సంబంధించి 10 ఇయర్స్ వరకు ఏజ్ రిస్ట్రిక్షన్ ఉంటుందని చెప్తున్నారు ఫ్రెండ్స్. మీరు చూడొచ్చు ఇక్కడ. ఫ్రెండ్స్, ఇప్పుడు సాలరీ డీటెయిల్ చూసినట్లయితే పే స్కేల్ 11(1) ప్రకారం వచ్చేసి గ్రూప్ బి జూనియర్ ఎగ్జిక్యూటివ్ పోస్టులకు సంబంధించి బేసిక్ పేనే 40,000 వరకు వస్తుంది. అలాగే అన్ని రకాల అలవెన్స్ కలుపుకుంటే డిఆర్ఎన్స్ అలవెన్స్, హెచ్ఆర్ఏ అండ్ అదర్ అలవెన్స్ కలుపుకుంటే మీకు దాదాపుగా ఇయర్లీ 13 lakhs అయితే సాలరీ అయితే పొందొచ్చు. అంటే మీకు నెలకు 1,00,000కు పైగా సాలరీ అయితే వస్తుందన్నమాట. ఫ్రెండ్స్, దీనికి ఆల్ ఇండియన్ సిటిజన్స్ అందరూ కూడా మీరు ఏ రాష్ట్రానికి చెందిన వారైనా సరే మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఎవరైనా సరే అప్లికేషన్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, సెలక్షన్ ప్రాసెస్ చూసుకున్నట్లయితే ముందుగా మీకు సీబీటీ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అనేది ఉంటుంది. దానికి సంబంధించిన అడ్మిట్ కార్డ్ అనేది వెబ్‌సైట్‌లో పెడతారట. లేకపోతే మీ రిజిస్టర్ మెయిల్ ఇస్తారు కదా! ఆ యొక్క మెయిల్‌కి పంపిస్తారంట. ఫ్రెండ్స్, మీకు ఎటువంటి నెగెటివ్ మార్క్స్ అయితే లేవని చెప్తున్నారు. ఇక్కడ కూడా డీటెయిల్స్‌లో ఇచ్చారు చూడండి. అన్ని క్వెషన్స్ కూడా అటెంప్ట్ చేసే ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, మనం వేకెన్సీ డీటెయిల్స్ చూసుకుంటే ఇందులో మీకు 3 పోస్టులు అయితే ఉన్నాయి. జూనియర్ ఎగ్జిక్యూటివ్ ఫైర్ సర్వీస్‌కి సంబంధించి, అలాగే జూనియర్ ఎగ్జిక్యూటివ్ హ్యూమన్ రిసోర్స్‌కి సంబంధించి, అలాగే జూనియర్ ఎగ్జిక్యూటివ్ ఆఫీషియల్ లాంగ్వేజ్ అనే పోస్టులను భర్తీ చేస్తున్నారు. ఇందులో ప్రతి క్యాస్ట్‌కి ఇందులో వేకెన్సీ అది కేటాయించారు ఫ్రెండ్స్. ముందుగా జనరల్ వారికి ఉన్నాయి. ఈడబ్ల్యూఎస్, ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ క్యాండిడేట్ వాళ్ళకి సంబంధించి వేకెన్సీ ఇచ్చారు. అలాగే పీడబ్ల్యూ క్యాండిడేట్ సంబంధించి కూడా సెపరేట్‌గా వేకెన్సీ ఇచ్చారు ఫ్రెండ్స్. చూడొచ్చు ఇక్కడ. ఫ్రెండ్స్, ఇంట్రెస్ట్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా అప్లికేషన్ పెట్టుకునే ప్రయత్నం చేయండి. ఫ్రెండ్స్, ఇప్పుడు క్వాలిఫికేషన్ డీటెయిల్స్ చూసుకుంటే ముందుగా జూనియర్ ఎగ్జిక్యూటివ్ ఫైర్ సర్వీస్ ఈ ఉద్యోగాలకు సంబంధించి చూసుకుంటే బ్యాచిలర్ డిగ్రీ ఇన్ ఇంజినీరింగ్ గానీ, లేకపోతే టెక్నికల్ ఇన్ ఫైర్ ఇంజినీరింగ్‌కి సంబంధించి, లేకపోతే మెడికల్ ఇంజినీరింగ్ గానీ, ఆటోమొబైల్ ఇంజినీరింగ్ చేసిన వాళ్ళు అప్లికేషన్ చేసుకోవచ్చని చెప్తున్నారు. ఫ్రెండ్స్, ఈ యొక్క జూనియర్ ఫైర్ సర్వీస్‌కి సంబంధించిన పోస్టులకు ఎలాంటి ఎక్స్‌పీరియన్స్ అయితే అవసరం లేదు. ఏమి అడుగుతలేరు. ఫ్రెండ్స్, నెక్స్ట్ జూనియర్ ఎగ్జిక్యూటివ్ హ్యూమన్ రిసోర్స్‌కి సంబంధించిన ఉద్యోగాలకు మీరు గ్రాడ్యుయేషన్ అండ్ ఎంబీఏ ఆర్ ఈక్వివలెంట్ 2 ఇయర్స్ డ్యూరేషన్ విత్ స్పెషలైజేషన్స్ హెచ్ఆర్ఎం గానీ, హెచ్ఆర్‌డి గానీ, పీఎం అండ్ ఐఆర్ గానీ, లేబర్ వెల్ఫేర్ గానీ మీరు చేసి ఉంటే ఈ యొక్క పోస్టులకు ఎలిజిబుల్ అన్నమాట. దీనికి సంబంధించి కూడా మీకు ఎటువంటి ఎక్స్‌పీరియన్స్ కూడా అవసరం లేదు. ఫ్రెండ్స్, నెక్స్ట్ జూనియర్ ఎగ్జిక్యూటివ్ అఫీషియల్ లాంగ్వేజ్ పోస్టులకు సంబంధించి మీరు ఖచ్చితంగా మీరు కన్ఫర్మ్‌గా పోస్ట్ గ్రాడ్యుయేషన్ హిందీ అండ్ ఇంగ్లీష్ విత్ ఇంగ్లీష్ ఆర్ హిందీ మీరు కన్ఫర్మ్‌గా అయితే ఈ యొక్క సబ్జెక్ట్ పోస్ట్ గ్రాడ్యుయేషన్‌లో అనేది చేసి ఉండాలని చెప్తున్నారు. అలాగే మీకు 2 ఇయర్స్ పాటు ఎక్స్‌పీరియన్స్ అయితే ఉండాలని చెప్తున్నారు. ఇక్కడ కూడా ఇచ్చారు చూడండి. ఫ్రెండ్స్, అప్లికేషన్ ఫీ డీటెయిల్స్ చూసుకుంటే ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూ క్యాండిడేట్ వాళ్ళకి సంబంధించి అప్రెంటిస్‌షిప్ గానీ, అప్రెంటిస్‌షిప్ ట్రైనింగ్ గానీ చేసి ఉంటే వాళ్ళకి అప్లికేషన్ ఫీ అయితే లేదు. మిగతా వాళ్ళకి సంబంధించి రూ. 1000 అప్లికేషన్ ఫీ అయితే పే చేయాల్సి ఉంటుందని చెప్తున్నారు ఫ్రెండ్స్. చూడొచ్చు ఇక్కడ. ఓకే ఫ్రెండ్స్, చూశారు కదా! మనకిది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద పనిచేస్తున్నటువంటి ఏఐ ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా వాళ్ళు వేరియస్ డిసిప్లిన్‌లో జూనియర్ ఎగ్జిక్యూటివ్ ఉద్యోగాల కోసం అఫీషియల్‌గా ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. ఫ్రెండ్స్, ఇంట్రెస్ట్ ఉన్న అభ్యర్థులందరూ కూడా అప్లికేషన్ పెట్టుకునే ప్రయత్నం చేయండి.
ఇంకా నోటిఫికేషన్‌కి సంబంధించి ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే నాకు కామెంట్ బాక్స్‌లో కామెంట్ అయితే చేయండి. అలాగే మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని, ఈ వీడియోని ఫ్రెండ్స్‌కి, ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయండి.